15 ఆగస్టుకు 26 జనవరికి స్కూళ్ళల్లో ఆటల పోటీలు పెడుతుంటారు. క్రికెట్, కబడ్డీ, క్యారమ్, ఖోఖో, చెస్, రింగ్ బాల్, ఫుట్బాల్, రన్నింగ్ ఇట్లా ఎవ్వరికి దేంట్ల కాయిష్ ఉంటే అంట్ల పేరిస్తారు. మంచిగా ఆడి టాలెంట్ చూపించిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారు. ఒక్కొక్క పారి ఈ బడితోటి పక్క బడోళ్లకు పోటీలు పెడతారు. ఇక ఈ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళతోటి, ఈ మండల పోళ్ళు పక్క మండలం జిల్లాతోటి పోటీకి దిగుతారు. పోటీల కప్పు కొట్టుకొస్తే గా సంబురం చిన్నగా ఉండదు. మళ్ళా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలా క్రీడా జ్యోతి ఎలిగించి సీఎం కప్పు పోటీలు చాలు చేసిండు రేవంత్ రెడ్డి సారు. మన బాక్సర్ నిఖత్ జరీన్ డిఎస్పీ హోదాలా ఈ కార్యానికి వచ్చింది. ఈ ఆటలు పల్లెలలోన్న లోకల్ టాలెంట్ ను బయటికి తీసే పని అన్నట్టు. ఈ నెల 21కెళ్ళి 24 వరకు ఊళ్ళల్లా ఆటల పోటీలు పెడతారట. అండ్ల గెలిచిన టీములు 24కెళ్ళి 30 దాకా మండల స్థాయి పోటీలు ఆడతారు. అటుకెళ్ళి నవంబర్ 8 నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు, 28 నుంచి డిసెంబర్ 5 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టి అండ్ల గెలిచినోళ్లకు ఫైనల్ గా సీఎం కప్పిస్తారు. సిరాజ్ ఇంటర్మీడియట్ చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పీ పోస్ట్ ఈ రోజు గ్రూప్ 1 ఉద్యోగము సిరాజ్ కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. 2028లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈ రోజు చెయ్యండి. 361 కోట్లు ఖర్చు పెట్టి ఊళ్ళల్లో ఆటల కోసం సవలతులు చేస్తున్నారు. ఎప్పుడు చదువులే కాదు, పడుసోళ్ళు ఆటల సుత రానియాలి, ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలని ఈ కార్యం పెట్టుకున్నారు. మీ ఊర్లో పోటీలు ఎప్పుడొస్తున్నాయో కప్పు కొడతానికి తయారుండుర్రి మరి.